సివాయిస్ న్యూస్ కి స్వాగతం. దెందులూరులో చింతమనేని అధ్యక్షతన టీడీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ భేటీ ముఖ్య అతిథులుగా హాజరైన పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, నియోజకవర్గ పరిశీలకులు చెన్నుపాటి గాంధీ. సమావేశంలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు, సమన్వయ కమిటీ సభ్యులు. సమన్వయ కమిటీ కామెంట్స్. దెందులూరులో టీడీపీ జనసేన కూటమిని మరింత బలోపేతం చేసే దిశగా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. పార్టీ లైన్ దాటితే ఎవరినైనా అధిష్టానం ఉపేక్షించదు. కనీసం సొంత గ్రామంలో కూడా మనుగడ లేని వ్యక్తులు, పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తులు కలిసి సమన్వయ కమిటీ సమావేశం అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కార్లకు పెద్ద జెండాలు కట్టుకుని తిరిగినంత మాత్రాన ఎవరు పెద్ద నాయకులు అయిపోరు. ప్రతి కష్టంలో కార్యకర్తలకు అండగా నిలవాలి. దెందులూరులో టీడీపీ జనసేన కూటమి ప్రజల్లో బలంగా దూసుకుపోతుంది. కుప్పకూలిపోతున్న వైసీపీకి పరోక్షంగా సాయం చేసేలా కొందరు వ్యక్తుల చర్యలు. పార్టీ సీనియర్లే అనేక నెపంతో పార్టీకి గోతలు తీసేవారితో పార్టీకి నష్టం. దెందులూరులో టీడీపీ మొత్తం కలిసి సింగిల్ లైన్ సెటిల్మెంట్. చింతమనేని ప్రభాకర్మే మా నాయకుడు. టీడీపీ పార్టీ అంటే ఒక నిర్మాణాత్మక పార్టీ. సభ్యత్వం లేని వాళ్ళు వచ్చి అవాకులు చవాకులు మాట్లాడితే ఉపేక్షించం. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన సదరు వ్యక్తులపై క్రమశిక్షణ చర్యలు కోరుతూ 26 మంది సభ్యుల సమన్వయ కమిటీ తీర్మానం. గత 5 ఏళ్లుగా నియోజకవర్గంలో అనేక పార్టీ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించి అధికార పార్టీ పెట్టిన ఎన్నో తప్పుడు కేసులు సైతం ధైర్యంగా ఎదుర్కొని నిలిచి దెందులూరు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు అండగా నేనుంటాను అంటూ భరోసా ఇచ్చిన ఏకైక నాయకుడు చింతమనేని ప్రభాకర్, గన్ని వీరాంజనేయులు, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే టీడీపీ అధిష్టానం ఉపేక్షించదు. దెందులూరు సమన్వయ కమిటీ తీర్మానాన్ని పార్టీ అధిష్టానానికి అందించి తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా చర్యలు చేపడతాం. చెన్నుపాటి గాంధీ, దెందులూరు నియోజకవర్గ పరిశీలకులు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గాలి బలంగా వీస్తుంది. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావడం, దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ మరోసారి ఎమ్మెల్యేగా గెలవడం ఖాయం. పార్టీ కార్మికుల అమలులో దెందులూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే ఉన్నత స్థానంలో ఉంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై సీరియస్ చర్యలు ఉంటాయి. ఈ విషయంలో మండల పార్టీ, గ్రామ పార్టీ అధ్యక్షులు బాధ్యత తీసుకోవాలి. క్రమశిక్షణ ఎక్కడ ఎవరు ఉల్లంఘించినా సరే, ఇంత కూడా ఉపేక్షించినా రాబోయే రోజుల్లో అది పార్టీకి చాలా నష్టదాయకం. ఖచ్చితంగా మీ సమన్వయ కమిటీ మీటింగ్ లో నిన్న జరిగినటువంటి ఒక సంఘటన మీరంతా కూడా చర్చించి ఎవరైతే మరి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పి మీరు ఒక నివేదిక ఇచ్చారో, ఈ నివేదికను అధిష్టానానికి పంపించి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర అధిష్టానం యొక్క ఆదేశాల మేరకు వివరణ తీసుకుని ఖచ్చితంగా వారిపై క్రమశిక్షణ ఉల్లంఘన కింద చర్యలు తీసుకునే అవకాశాన్ని రాష్ట్ర పార్టీతో చర్చించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటామని. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి విపరీతమైనటువంటి గాలి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మళ్లా ముఖ్యమంత్రి అవుతారు. అక్కడ ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షుల మీద కూడా బాధ్యత ఉంటుంది కనుక మీరందరూ సమన్వయంతో పనిచేసి ఎవరేం చెప్పినా సరే ఈ నియోజకవర్గంలో మళ్లా ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గారు అవడం గ్యారంటీ. ఈ నియోజకవర్గం నగరీకం ఖాయం. ఎవరేం చేసుకున్నా సరే చెప్పండి మీరు కూడా. సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఎం ధనుంజయుడు సూచించారు. పండుగ ముసుగులో జూదా క్రీడలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ ధనుంజయుడు మాట్లాడారు. అతిపెద్ద పండుగైన సంక్రాంతిని ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ట్రైనీ డీఎస్పీ విద్య, సిఐ రాజేష్, ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ తెలిసిందే సంక్రాంతి పండగ ఎంత పెద్ద పండుగ. మరి ఈ పండుగని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మన రాష్ట్ర పోలీస్ అధికారులు, అలాగే మన జిల్లా ఎస్పీ మేడం శ్రీ మేరీ ప్రశాంతి మేడం గారు ఆదేశాల మేరకు కొన్ని ప్రజలకు సూచనలు చేయడం ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా మనకు సంక్రాంతి పండుగ అంటే ఏదో సంక్రాంతి పండుగ 3 రోజులు ఏదో కోడి పందాలు, పేకాటలు విసలవిడిగా ఏదో పోలీసులు చూడకుండా ఉంటారని పర్మిషన్ ఇచ్చామని చెప్పి ఒక రాంగ్ నోషన్ లో ఉంటారు. అలాంటి అది అందులోనూ
మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ లో కూడా ప్రచారంలో ఉంది. ఏదో 3 రోజులు మేము పర్మిషన్ ఇచ్చేస్తున్నాము అనే ఒక ఊహలో ప్రజలు అందరూ కూడా ఉన్నారు. అలాంటి ఉత్తర్వులు ఏవి కూడా మా వైపు నుంచి కానీ, మా శాఖ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ అలాంటి సూచనలు ఉత్తర్వులు అలాంటివి లేవు. ఇప్పటికే మనం ఈ సంక్రాంతి 3 రోజుల పండుగ సందర్భంగా మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ లో ఆల్రెడీ ఇంతకు ముందు కోడి పందాలు పేకాట్లు ఆడే వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసెస్ పెట్టడం జరిగింది. అలాగే ముఖ్యంగా ప్రజలకి మేము ఇక్కడ విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఈ పండుగను జరుపుకుంటూ పోలీస్ శాఖతో సహకరిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మన జంగారెడ్డిగూడెం ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. అంగన్వాడీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని జడ్పీటీసీ పొన్లాటి బాబ్జీ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె 32వ రోజుకు చేరుకుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పాత ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అంగన్వాడీల దీక్షా శిబిరాన్ని జడ్పీటీసీ సందర్శించారు. అంగన్వాడీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీరి సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. కావున తక్షణమే దీక్షను విరమించి విధుల్లో చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రాఘవరాజు, ఆదివిష్ణు, కె రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గత 32 రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ సమ్మె చేస్తున్నారు. నేను అందువే వేరే ప్రోగ్రామ్కి వెళ్తుంటే ఇక్కడ రోడ్డు మీద అందరూ ఉండడం జరిగింది. రోడ్డు మీద ఉంటే ట్రాఫిక్లో ఇరుక్కున్న తర్వాత నేను రావడం జరిగింది తప్ప వేరేం కాదు. ఇది వీరు అడిగే న్యాయమైన కోరికలు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మన ప్రభుత్వంలో 1000 రూపాయలు పెంచడం జరిగింది. 1000 రూపాయలు ఆల్రెడీ పెంచారు. నేను ఇక్కడ ఏదో విజిట్ చేయడానికి ఏం రాలేదు. ఓపెన్గా ఏంటంటే ట్రాఫిక్ ఆగిపోతే ట్రాఫిక్లో ఆగి ఇక్కడికి వచ్చాను. మీరందరూ స్వచ్ఛందంగా విరమణ చేసి ప్రభుత్వంలోకి వచ్చేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన చేస్తున్నారు. చక్కగా సుపరిపాలన మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందువల్లంటే మీ ఏదో నిరాహార దీక్ష తీసేయమని చెప్పి ఏదో ఎస్మాలు ఆ టైప్ ఆఫ్ వ్యూ కాదు మాది. నేను ఒక ప్రజాప్రతినిధిగా, ప్రాంత ప్రజాప్రతినిధిగా నా వినపం ఏంటంటే మీ క్లస్టర్లో వాళ్ళందరూ వచ్చి విధుల్లో చేరండి. ముందు విధుల్లో చేరిన తర్వాత అప్పుడు మీ డిమాండ్స్ అని ఉంటే చక్కగా జిల్లా లెవెల్లో మా జిల్లా పార్టీ అధ్యక్షులు నాని గారి ద్వారా మీకు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసి మీ విధిలో మీకు కావాల్సిన డిమాండ్స్ అన్ని కూడా పరిష్కారం చేస్తామని తెలియజేస్తాం. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు సినిమా థియేటర్లలో తెల్లవారుజాము నుంచే గుంటూరు కారం బెనిఫిట్ షోలను ప్రదర్శించారు. దీంతో పట్టణంలోని లక్ష్మీ థియేటర్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. అభిమానులు సందడి చేస్తూ సినిమాను వీక్షించారు. అనంతరం సినిమా బాగుందని చెబుతూ సంతృప్తిని వ్యక్తం చేశారు. తీన్మార్ కొడుతూ టపాసులు పేల్చుతూ పట్టణంలో ర్యాలీ నిర్వహించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు రాజన పండుతో కలిసి మురళీకృష్ణ, మహేష్ యువసేన అధ్యక్షులు బవిరిశెట్టి మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు. తమ అభిమాన నటుడు మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం ఘన విజయం సాధించడం తమకెంతో సంతోషంగా ఉందని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన గుంటూరు కారం చిత్రం మహేష్ బాబు గారి నటన చాలా అద్భుతంగా ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సినిమా క్లైమాక్స్ చాలా బాగా చూపించారు. సినిమా ప్రపంచం అంతటా సూపర్ హిట్ టాక్ తో నడుస్తుంది. ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. శ్రీ లీలా డాన్స్ ఇరవై సాంగ్ చాలా బాగున్నాయి. తమన్ గారి సంగీతం చాలా అద్భుతంగా ఉంది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన మహేష్ బాబు గారి సినిమా సూపర్ హిట్ అయింది. ఈ రోజు నైతిక విలువలు కోల్పోతున్న ఈ రోజుల్లో కుటుంబ సమేతంగా వచ్చి ఈ సినిమా చూడడం అనేది చాలా ఆనందదాయకం. కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి చూడవలసిన సినిమా ఇది. అందరూ కూడా వచ్చి ఈ సినిమాని చూసి సూపర్ హిట్ అవ్వవలసిందిగా తెలియజేస్తారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిత్య పూజ కైంకర్యాలు, సాయం సంధ్య హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి వంటి పూజా కార్యక్రమాలు జరిపారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణ మాట్లాడుతూ హైదరాబాద్ కు చెందిన ముత్తిరెడ్డి వెంకట సుభాష్, జాహ్నవి దంపతులు సుమారు 45,000 రూపాయలు విలువ కలిగిన బంగారు బొట్టు బిళ్లను అమ్మవారికి అందజేశారన్నారు. విజయవాడకు చెందిన కోరా దీప్తి, రవికిరణ్ దంపతులు 10 తులాల వెండి, చిటికల నూకాలమ్మ 6 తులాల వెండి, పల్లపోతి శ్రీనివాస్ కుమారీలు 5 తులాల వెండిని, గుడిమెట్ల పద్మావతి 5 తులాల వెండిని సమర్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు భక్తుల పాలిటి కొంగు బంగారమై కలిసి ఉన్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో మరి విశేష పూజా కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. మరి అమ్మవారికి వెండి చీర చేయించేటటువంటి ఉత్కృష్టమైన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడ వాస్తవ్యులు కోరా దీప్తి, రవికరణ్ దంపతులు 10 తులాల వెండిని, మరి అలాగే పల్లపోతు శ్రీనివాసు కుమారి దంపతులు 5 తులాల వెండిని, గుడిమెట్ల పద్మావతి గుప్పలమంగం గుడి దగ్గర నుంచి వచ్చి 5 తులాల వెండిని, అలాగే జంగారెడ్డిగూడెం చిటికల నూకమ్మ గారు 6 తులాల వెండిని సమర్పించి ఉన్నారు. మరి అమ్మవారికి దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి బంగారు పొట్టిపిళ్లను మా హైదరాబాద్ వాస్తవ్యులు ముత్తిరెడ్డి వెంకట సుభాష్, జాహ్నవి దంపతులు సుమారు 45,000 ఖరీదుతోటి చేయించి ఇస్తున్నారు. మరి అమ్మవారు ఈ భక్తులందరినీ కూడా ఎల్లవేళలా కాచి కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం బాలుర ఉన్నత పాఠశాలలోని శ్రీ స్వామి వివేకానంద విగ్రహానికి విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతీయతను ప్రపంచానికి చాటిన స్వామి వివేకానంద మహనీయులు అని, చిరస్మరణీయులు అని పరిషత్ సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ తెలిపారు. యువతలో స్ఫూర్తి కలిగించిన తేజోమూర్తి స్వామి వివేకానంద అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పరిషత్ సభ్యులు బీకే విశ్వనాథ్, ఉపాధ్యాయులు గణపతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయతని ప్రపంచానికి చాటిన స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా మన జంగారెడ్డిగూడెం పట్టణంలోని బాలూరు హై స్కూల్లో గల శ్రీ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు అర్పించుకోవడం అనేది మేమంతా కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. స్వామి వివేకానంద ఆయన జీవితంలో అనుభవాలు యువతని ఎక్కువగా ఆయన ప్రోత్సహించేలా ఉండేవి. బలమే జీవనం, బలహీనతే మరణం, అది ఆయన యువతకి ఇచ్చిన సందేశం. మీరు ఎప్పుడూ కూడా సింహాల్లా పోరాడాలి కానీ గొర్రెల్లాగా ఉండకూడదు అని యువతకి స్ఫూర్తి కలుగజేసేలాగా చికాగో సర్వమత సభ మహాసమ్మేళనంలో ఆయన మన సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద భారతీయులందరి గుండెలోనే కాదు, ప్రపంచంలోని ప్రతి ఒక్కరిలో కూడా ఆయన చిరస్మరణీయంగా నిలిచిపోతారు. పీడిత ప్రజల విముక్తి కోసం పనిచేస్తూ అమరులైన ధర్మన్న ఆశయం కోసం కృషి చేస్తామని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కేవీ రమణ తెలిపారు. కామ్రేడ్ ధర్మన్న 23వ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ధర్మన్న స్మారక భవనంలో ధర్మన్న ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ కామ్రేడ్ ధర్మన్న తెలంగాణ సాయుధ పోరాటం నుండి గోదావరి లోయ ప్రతిఘటన పోరాటంలో సుదీర్ఘకాలం అజ్ఞాతవాసం గడిపి అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీల జీవన ప్రమాణాల మెరుగు కొరకు వారి కూలీ రేట్లు పెంపుదల కోసం భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ న్యాయవాదులు యు యేసుబాబు తదితరులు పాల్గొన్నారు.
పీడిత ప్రజలు విముక్తి చెందాలని చెప్పి 1971 నుంచి పశ్చిమ ఏజెన్సీలో విప్లవోద్యమం కోసం పనిచేస్తూ గిరిజనుల బాగు కోసం అనేక పోరాటాలు చేసినటువంటి యోధుడు కామెడి ధర్మన్న. అటువంటి ధర్మన్న 2001 ఎన్కౌంటర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. ఆ కామెడీకి జోహార్ అర్పిస్తున్నా. ఏ ఆశయ లక్ష్యం కోసం అయితే ధర్మన్న ఆ రోజు మొత్తం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాటం చేశారో ఆశయం నేటికి నెరవేరలేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.